వెల్కమ్ టు పురాలుకల్. పార్లమెంట్లోని ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన వందే మాతరం బిల్లుపై రాజకీయ దుమారం రేగుతుంది. ఈ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ చట్టం రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణమన ఆలపించినప్పుడు మనకు ఈ దేశం, ఇక్కడి ప్రజలు గుర్తుకొస్తారని, కానీ వందే మాతరం పాడటం దేవుళ్ళు, దేవతల ఆరాధనతో కూడుకున్నదని హాట్ కామెంట్స్ చేశారు. 1950లో దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించి పెద్ద పొరపాటు చేశారని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దీనికోసం పార్లమెంట్ లో ఒక తీర్మానం ఆమోదించి ఉండాల్సిందని కూడా అన్నారు. అంతేకాకుండా అటు చట్టాల్లో కానీ, రాజ్యాంగంలో కానీ జాతీయ గేయం అనే పదానికి ఎక్కడా సరైన నిర్వచనం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త వందే మాతరం బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 29 ద్వారా పౌరులకు కల్పించిన మత స్వేచ్ఛను, సాంస్కృతిక హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ఓవైసీ ఆరోపించారు.